ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి ఉదయం మీతో సహవాసం మొదలుకొని నాయన సాయంకాలం కూడా తండ్రి మీతో సహవాసంలో గడపాలని ఉదయం నుంచి తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి మా ప్రయాణాల్లో, పనిపాట్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, స్కూల్కి, కాలేజీకి అన్ని విషయాల్లో తండ్రి మీ యొక్క భద్రతనిచ్చి ఈ సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రం నాయన. మీ మనసు తెలుసుకోవటానికి తండ్రి మీరు మా విషయంలో ఏమి కోరుతున్నారో తండ్రి, ఏవైతే మాలో ఉన్న లోపాలను సరి చేసుకోవటానికి మీరు కోరుకున్నట్టుగా మా జీవితాలు కట్టుకోవటానికి తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రం నాయన. అల్లుడు నాయకుడైన నేను మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు అందించిన ఉండగా మంచి వాక్శక్తిని, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి, మీ బిడ్డలు కూడా తండ్రి మీ బిడ్డలు అని ఎలా గుర్తించాలో, వారి వ్యక్తిగత జీవితాలను వారు ఎలా ప్రశ్నించుకోవాలో మీ బిడ్డలు అందరి మనోనేత్రాలు వెలిగించిన నాయన. ఈ కార్యక్రమం అంతా నాయన మీకు మహిమకరంగా, మా అందరి ఆత్మకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీకు ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మీ అందరితో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభు యేసుక్రీస్తు వారి పేట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరోసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి విషయాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవేకున్నట్లు అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో తొలగిపోకున్నట్లు నీ మనసు బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, చదవబడిన వాక్య భాగం మనందరికీ సుపరిచితమే. అయితే ఈరోజు వ్యక్తిగతంగా మనము కొన్ని విషయాలను ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది కేవలం ఇశ్రాయేలు జనాంగం కోసం రాయబడిన మాట మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ప్రతి తరములో ఉన్న వారికి, ఆరిన నేల మీదకి వచ్చిన ప్రతి మనిషికి అవసరమైన మాట మనందరికీ తెలుసు. అయితే ఏ దేవుడి యొద్దకైతే మనం వచ్చామో, ఏ దేవుని పిల్లగా మనం బ్రతకటానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పించాడు, ఆ దేవుడు ఎలాంటి వాడంటే, లోకములో దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారి కంటే ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే, మనము ఆయనకు మొర్ర పెట్టున్నప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు. అంటే మనం దేవునికి ప్రార్థించిన ప్రతిసారి ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ దేవతలు లేరు. అంటే మనం చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన స్పందిస్తున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, మనం అడిగిన విన్నపాలు, మన కోరికలు తీరుస్తున్నాడు. మనకి ఏది అవసరమో మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మరి ఎక్కువగా ఆయన మనకు దయచేస్తూ ఉంటాడు. మరి అలాంటి దేవుని యొద్దకు వచ్చిన మనము ఆయన ఎలా మనల్ని ఉండమని చెప్పాడు, ఆయన లక్షణాలతో స్టార్టింగ్ లోనే మనకు తెలుసు కదా, ఆది కాండంలో దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక, ఆయన యొక్క లక్షణాలతోటి ఆయన పిల్లలమైన మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అవి భూలోకానికి వచ్చిన తర్వాత మనం పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి వాటిని దూరం చేసుకుంటున్నప్పటికీ కూడా మనల్ని దేవుడు విడిచిపెట్టకుండా మరలా మనకి తన మాటలను గ్రంథస్థం చేసి తన దాసుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అదే ధర్మశాస్త్రం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది? ఆ దేవుని గొప్పతనమే కాదు, ఆ దేవుని యొద్దకు వచ్చిన మన గొప్పతనం గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా మనం ఎంత ధన్యులమో.
మన కుటుంబంలో మనకు విలువ లేకపోవచ్చు, మనం ఉంటున్న సమాజంలో మనకు విలువ లేకపోయి ఉండొచ్చు, కానీ ఏ దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం పిలువబడుతున్నామో ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవునికి మనం పిల్లలం అనబట్టానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయన ఎలాంటి కట్టడలు, ఎలాంటి నీతి విధులను మనకు అనుగ్రహించాడో వాటిని మనం పాటిస్తే చాలు. నిజంగా లోకంలో మనలాంటి గొప్పవారు ఎవరు లేరని బైబిల్ మనకు కితాబిస్తుంది. నిజంగా చాలా గొప్ప ధన్యత ఇది. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. ఓకే, నేను ఎంత గొప్పవాడిని చెప్పాను, నేను ఇచ్చిన ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు ఎంత గొప్పవారో కూడా చెప్పాడు దేవుడు. వెంటనే 9వ వచనంలో ఏమంటాడు, అయితే నువ్వు జాగ్రత్త పడము. ఏంటి కండిషన్ ఏంటి? నేను ఎంత గొప్పవాడినో చెప్తున్నాడు దేవుడు. తన ప్రజలు ఎంత గొప్పవారు అనబడతారో ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు ఎంత గొప్పవారో చెప్తున్నాడు. మరి 9వ వచనానికి వచ్చేటప్పటికి, అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవేకున్నట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయం నుండి తొలగిపోకున్నట్లు నీ మనసు బాగా జాగ్రత్తగా కాపాడుకొను. అంటే దేవుని పిల్లమైన మనము, అప్పుడున్న ఇశ్రాయేలు జనాంగమైన, నేటికి ఉన్న మనమైనా సరే, రాబోయే తరంలో ఉన్న ప్రజలైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన కోసం చేసినది ఏది మరవకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు మన కోసం చేసిన ఈ గొప్ప సృష్టి కావచ్చు, మన పాపంలో ఉన్నప్పుడే మనం చనిపోకుండా మరలా నూతన జన్మనిచ్చి తన ఎదురు పిలుచుకోవటం కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం కావచ్చు, తల్లి గర్భంలో మనం చేసిన అవయవ నిర్మాణం కావచ్చు, మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వటం కావచ్చు, ఇలా ఏదైనా సరే సమస్తము మనం బ్రతికున్నామంటే దేవుని యొక్క మహాకృప చేతనే. మనం బ్రతికున్నామంటే దేవుని మాట వల్లనే. సో కాబట్టి ఏ విషయంలో కూడా మనం దేవుని మర్చిపోకూడదు. మనం కనులారా చూచిన వాటిని కూడా, దేవుడు మన కోసం చేసిన అద్భుత కార్యక్రమాల విషయాల్లో కూడా ఏది మనం మర్చిపోకుండా ఉండాలి. అంటే మర్చిపోతామనే కదా అయితే నువ్వు జాగ్రత్త పడము అంటే. మనం మర్చిపోలేదు అంటే ఖచ్చితంగా వాటిని మన పిల్లలకు కూడా నేర్పుతాము, నేర్పాలనే ఇచ్చాడు. మన బిడ్డలకే కాదు, వారి బిడ్డలకు కూడా నేర్పాలని. అంటే ఒక తరము బాగుపడితే, ఒక తరము దేవుడు చెప్పినట్టుగా దేవునికి ఆజ్ఞల ప్రకారం ఆ నీతి విధులు గల గొప్ప జనం ఏదని దేవుడు చెప్పాడో అలాంటి లక్షణాలతోటి ఎవరైతే బ్రతుకుతారో వారి 3 తరాలు బాగుపడతాయి అంటండి. ఇప్పుడు మనకిచ్చాడు ధర్మశాస్త్రాన్ని, దేవునికి ఆజ్ఞలను, అవి మనం పాటిస్తే మనం ఊరుకుంటామా? అవి మన బిడ్డలకు నేర్పుతాము. ఇప్పుడు మన బిడ్డలకే కాదు, వారి బిడ్డలకు కూడా అవి మనం నేర్పుతాం. అలా తిమోతి గారి జీవితం గురించి మనకు తెలుసు. తిమోతి గారు అలా దైవ సేవకుడుగా అవటానికి తన తల్లి, వారి అమ్మమ్మ కూడా, అంటే ఒకరు దేవుని బిడ్డగా బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే ఆటోమేటిక్ గా తెలియకుండానే ఆ కుటుంబం కట్టబడుతుంది. అంటే ఇంత గొప్ప దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, ఇంత గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న తర్వాత, ఆ గ్రంథాన్ని ప్రతిరోజు మనం పఠిస్తున్న తర్వాత, ఆ వాక్యాన్ని ప్రతిరోజు మనం వింటున్న తర్వాత కూడా మన జీవితాల్లో దేవుడు కోరుకున్నట్ట గొప్ప మార్పు, ఆ మారు మనసు అనేది మనలో కనబడకపోతే ఇంత గొప్ప దేవుని యొద్దకు మనం వచ్చి ఉపయోగం ఏంటి? అందుకే మాట్లాడుతుంది ఇక్కడ, అయితే నువ్వు జాగ్రత్త పడము. ఎందుకు ఆ జాగ్రత్త? ఈ దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిసింది. దానితో పాటు ఆ దేవుని యొక్క మాటలు ఎంత గొప్పయో మనకు తెలిసింది. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా అంతే గొప్పవారుగా ఉంటున్నారు. ఇంత గొప్ప జనం ఏదీ లేదంట. ఈ గొప్ప జనానికున్న ఘనత ఏంటంటే జ్ఞాన వివేకము కలిగిన జనము. జ్ఞానము వివేకము, మంచి చెడులు కూడా అన్ని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవులు మాత్రమే, దేవుని పిల్లలు మాత్రమే. జ్ఞాన వివేకం కలిగిన జనము. అంత గొప్ప బిరుదులు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ మనం పరిశీలించుకుంటే, మన అంతరంగాన్ని మనం ప్రశ్నిస్తే, నిజంగా అలాంటి జ్ఞాన వివేకం కలిగిన జనాంగంగా మనం ఉన్నామా? ఉంటున్నామా? మనల్ని ఎలా గుర్తిస్తారు? సమాజం గుర్తిస్తే
సమాజం ఒకవేళ మనల్ని గుర్తిస్తే ఎలా గుర్తిస్తుంది? చేతిలో బైబిల్ పట్టుకొని ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటా, తెల్ల బట్టలు వేసుకొని, ఆ స్త్రీమూర్తులైతే పూలు పెట్టుకోకుండా, ఏం నగలు లేకుండా, ఇలా ఉండదాన్ని బట్టి గుర్తిస్తుందా? కానీ దేవుడు కోరుకుంటుంది మాత్రం అలాంటిది ఏమీ కాదు. మన అంతరంగాన్ని ఎరిగినవాడు మన దేవుడు. మరి అలాంటి దేవుని యొక్క లక్షణాలు మనలో కనబడ్డప్పుడే సమాజము తెలియకుండానే ఆ దేవుని యొద్దకు వస్తుంది. మనము ఏ కుటుంబంలో ఉన్నామో, ఏ సంఘములో ఉన్నామో, ఏ సమాజంలో ఉన్నామో అక్కడ మనం గుర్తించాల్సింది మన యొక్క వేషధారణ బట్టి కాదు, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క మాటలను బట్టి. ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడ దేవుడు చెప్పిన ఆ జ్ఞాన వివేకం కలిగిన గొప్ప జనం అనేది ఎలా గుర్తిస్తారు? మన జ్ఞానాన్ని, మన విచక్షణను కూడా మనము సమాజంలో కనపరచాలి. అలా కనపరిచినప్పుడు ఆటోమేటిక్ గా వారికి ఒక అవగాహన వస్తుంది. అదేంటి వీళ్ళు ఇంత ప్రత్యేకంగా కనబడుతున్నారు, ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు ఏ సంఘానికైతే మనం వెళుతున్నామో ఆ సంఘంలోకి అనేక కుటుంబాలు కలిసి వస్తాయి. ఆ కుటుంబాలన్నీ కలిస్తే సంఘం కదా. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనము భర్తగా, భార్యగా, పిల్లలుగా కలిగి ఉంటే అది కుటుంబం అంటాం. మనం ఒంటరిగా ఉన్న మనము భర్త, భార్య వచ్చినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు మన కుటుంబంగా ఏర్పడుతున్నాం. కొన్ని కుటుంబాలు కలిస్తే సంఘం అవుతుంది. ఈ స్థానిక సంఘాలన్నీ కలిసి సార్వత్రిక సంఘం, అదే దేవుని యొక్క రాజ్యం. ఇప్పుడు ఆ దేవుని రాజ్యములో దేవుని పిల్లల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? దేవుడు కలుగు చేసినప్పుడు ఎలాంటి స్వరూపాన్ని, పోలికనిచ్చాడో ఈ ధర్మశాస్త్రము కూడా ఇచ్చినప్పుడు ఎలాంటి జ్ఞానము, వివేకము, నీతి విధులు గల జనం అని చెప్పాడో అలాంటి లక్షణాలు మనలో కనబడాలి. అది దేవుని రాజ్యం. మనం సంఘానికి వెళ్ళినంత మాత్రానో, బాప్తిసం పొందినంత మాత్రానో, తెల్లబట్టలు వేసుకొని లేదా బైబిల్ చేత పట్టుకొని వందనాలు, ప్రైజులాలు అని చెప్పుకున్నంత మాత్రాన మనము ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు ఏమని చెప్తున్నాడు? జ్ఞాన వివేకం కలిగిన గొప్ప జనమేది. అలాంటి జాబితాలోకి మనం వెళ్ళం. అలాంటి జాబితాలోకి మనం వెళ్ళాలంటే మన మాటల్లోనూ, మన క్రియల్లోనూ, మన స్వభావంలోనూ అవతల వరకు కనబడాలి. మనం చూపించుకునే విధంగా వేషధారులాగా చూపించుకోవటం కాదు, వేషధారులాగా చూపించుకోవటం కాదు. అది ఆటోమేటిక్ గా మన జీవితంలో అది మన స్వభావం అయిపోవాలి. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. అయితే ఇప్పుడు మన కుటుంబాల దగ్గరకు వస్తే, ఒకసారి మనకి లోకంలోకి మొట్టమొదటిగా పాపం వచ్చింది. ఎలా వచ్చిందో మనందరూ తెలుసు కదా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడిన కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ అంట మోసపరచబడి అపరాధములో పడింది. కానీ స్త్రీ కంటే ముందు అపవాది ఆదాము గారిని కూడా మోసం చేయడానికి వచ్చింది, కానీ ఆయన అపరాధంలో పడిపోలేదు. అంటే మొట్టమొదటిగా మనకి పాపం రావడానికి కారణం ఒక స్త్రీ ద్వారానే, మన ఆది తల్లి ద్వారానే వచ్చింది, మనందరికీ తెలుసు. అయితే స్త్రీని దేవుడు దేనికోసం ఇచ్చాడు అసలు? మామూలుగా సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న వివక్ష అంతా ఇంత కాదు. సమాజం దాకా ఎందుకండి, మన కుటుంబములో మన తల్లులను, మన అక్క చెల్లెళ్లను, మన కుమార్తెలకు మనం విలువిస్తామా? మనం కూడా క్రైస్తవులమే. విలువిస్తామా? వారిని కేవలం ఇంటి పనుల కోసం లేదా పురుషునికి సేవ చేయటానికి మాత్రమే ఇచ్చాడు అన్నట్టుగానే చూస్తున్నామా? వారిని దేవుడు ఇచ్చింది దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్న పురుషునికి సాటి అయిన సహకారిగా, దేవుని పనిలో సహకారిగా ఇచ్చాడే తప్ప కేవలం ఇంటి పనులు చేయటానికి, పురుషునికి బానిసగా బ్రతకటానికి ఇవ్వలేదు. సమాజంలో మాట్లాడుకున్నట్టుగా స్త్రీలు
పురుషుని కంటే తక్కువని సమాజంలో మాట్లాడుతున్నట్టుగా బైబిల్ దేవుడు చెప్పట్లేదు. వారిని స్త్రీని గాను పురుషుని గాను చేశాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు తెలుసు. 27 నుంచి మనం చదివితే 28 వచనాలు చదివితే వారిని స్త్రీని గాని పురుషుని గాని దేవుని యొక్క స్వరూపంలో పోలికలో చేశాడు. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. మరి అలా కలుగు చేయబడిన తరువాత మరి వారి ద్వారానే మొట్టమొదటిగా స్త్రీ ద్వారా సమాజములకు పాపం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పాపానికి పరిష్కారం కూడా చూడండి, ఆ పాపానికి పరిష్కారం కూడా కుటుంబంలో తల్లి చేతిలో పెట్టాడు బాధ్యత అంతా కూడా. యాక్చువల్గా మనం ఈరోజు మొట్టమొదటి పాపం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీల యొక్క బాధ్యతల గురించి మనం మాట్లాడుకుందాం. వీలైతే మరలా దేవుడు అవకాశం ఇస్తే నెక్స్ట్ పురుషుని గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి పాపానికి కారణం మన ఆది తల్లి కాబట్టి ముందు ఆది తల్లి దగ్గరికి వెళ్దాం, తర్వాత ఆదాం గారి దగ్గరికి వెళదాం. మనకు టైం ఉన్నంత వరకు మాట్లాడుకుందాం. ఇప్పుడు మొట్టమొదటి కుటుంబం ఆదాము అవ్వలు ఉన్నారు. వారి కుటుంబంలో స్త్రీమూర్తి తప్పు చేసింది, పాపం చేసింది. ఆ కుటుంబం మొత్తానికి, ఆ కుటుంబం ద్వారా సర్వ మానవాళికి పాపం ఆపాదించబడింది. దాని ద్వారానే మనం చనిపోతున్నాం. ఓకే, అయితే పాపం జరిగింది కాబట్టి దేవుడు వాళ్ళని పక్కన పెట్టకుండా మరలా వారి ద్వారానే లోకంలోకి రక్షణ, వారి ద్వారానే కుటుంబాలు కట్టబడే విధంగా ఆ బాధ్యతను మరలా దేవుడు వారికే ఇచ్చాడు. అది ఎంత గొప్ప విషయమో చూడండి. కుటుంబంలో ఒక స్త్రీ పాత్ర అంతా ఇంత కాదు. పురుషులుగా మనం చాలా బిల్డప్ ఇస్తాం, కానీ ఇంట్లో తల్లో భార్యో ఆడబిడ్డో లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనం ఊహించుకోలేం. ఇంటికి దీపం ఇల్లాలన్నారే కానీ ఇంటికి దీపం పురుషుడని ఎవరు చెప్పలేదు. కాబట్టి అలాంటి స్త్రీ బాధ్యత కుటుంబంలో ఎంత గొప్పదో మనము వివరించలేము. అయితే అలాంటి బాధ్యత కలిగిన స్త్రీలు సమాజంతో పోటీ పడి బ్రతకకుండా బైబిల్లో భక్తులు ఎలా ఉన్నారో వారితో పోటీ పడి బ్రతికితే మన కుటుంబాలు నిజంగా దేవునికి ఆదర్శవంతంగా కనబడతాయి. మన కుటుంబాలు ఎలా కట్టబడాలంటే బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇంకా ఎందుకండి, వేరే స్త్రీల యొద్దకు కూడా వెళ్ళే పని లేకపోయినా కనీసం ఒక పురుషుడిగా ఒక స్త్రీగా దేవుడు కలుగజేసిన తర్వాత వారికి ఎన్నో బాధ్యతలు, ఎన్నో ధర్మాలు, ఎన్నో కట్టడలు ఇచ్చారు. కనీసం అవి తెలిసినా చాలు మనకి. ఇప్పుడు ఎందుకు మనం ఈ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మామూలుగా మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు కొంతమంది ఉన్నారు, క్రైస్తవేతరులు తర్వాత క్రైస్తవంలోకి వచ్చిన వారు ఉంటారు. ఇప్పటి వరకు మనం విన్న ఈ ప్రసంగాలన్నీ, ఇప్పటి వరకు మనం చదివిన వాక్య భాగాలన్నీ మన పరలోకానికి వెళ్ళడానికి సరిపోవా? నాకు తెలిసి సరిపోతాయి అనిపిస్తుంది. మరి ఎందుకు మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి? ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి? దివారాత్రులు దాన్ని ధ్యానించాలి? ఎందుకు ప్రతిరోజు వాక్యం వినాలి? అంటే మనం చనిపోయేంత వరకు కూడా ఆ మెడిసిన్ అనే వాక్యం మన హృదయంలోకి వెళ్ళకపోతే మనకు చాలా ప్రమాదం. అది ప్రతినిత్యం మనం బ్రతికినంత కాలం గాలి ఎలాగైతే పీలుస్తామో, ఆహారాన్ని ఎలాగైతే భుజిస్తామో, వాక్యాన్ని వినటం, ప్రకటించడం, ధ్యానించడం కూడా అలాగనే ఉండాలి. అది మన జీవితంలో అలవాటు అయిపోవాలి. గాలి పీల్చుకోవటం అనేది ఆటోమేటిక్ ఎలా జరుగుతుందో మన జీవితంలో, అలాగనే బైబిల్ వినటం, చదవటం, ప్రకటించడం అనేది కూడా అలాగనే ఉండాలి. అప్పుడే మనము పరిశుద్ధులుగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధులుగా ఉండాలి. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధులుగా బ్రతకాలంటే ప్రతినిత్యం వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి, ప్రకటిస్తూనే ఉండాలి. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ కుటుంబ నిర్మాణ విషయంలో స్త్రీకి దేవుడు ఇచ్చిన బాధ్యత సహకారి, సాటి అయిన సహకారి. అంటే పురుషుడు ఎంతో, స్త్రీ కూడా అంతే సాటి అయిన సహకారి. మరి అలాంటి సహకారి ద్వారా కుటుంబం నిర్మించబడాలన్నప్పుడు ఆ కుటుంబంలో ఆమె పాత్ర చాలా పెద్దది. పిల్లల పెంపక విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాలు చూసుకునే విషయంలో కావచ్చు, దేవుని మహిమను పిల్లలకి వివరించే విషయంలో కావచ్చు, ఇలా ఆడవారికి ఉన్న బాధ్యతలు అన్ని ఇన్ని కాదు, మనకంటే పురుషుల కంటే చాలా ఎక్కువ. అందుకే జ్ఞాని అయిన సొలొమోను కూడా
స్త్రీల గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొత్తం కూడా వారి గురించే ఉంటదండి. స్త్రీలు వీరైతే, స్త్రీలైనా పురుషులైనా వీలైతే దీన్ని మొత్తం చదివే ప్రయత్నం చేయండి. 31వ అధ్యాయం మొత్తం కూడా ఒక తల్లి బాధ్యతను గుర్తు చేస్తూ తన కుమారుల గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా రాస్తున్నాడో చూడండి. రాజైన లెమియోలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. ఎవరు చెప్పాలి ఈ మాట? తిరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, లోకంలో చెడిపోయిన తర్వాత మీరు చెడు సహవాసాలు చేయకూడదు, ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు? మొట్టమొదటి టీచర్ మన తల్లే. ప్రతి ఇంటిలో తల్లి బాధ్యత ఎంత గొప్పగా ఉందో చూడండి, స్త్రీలకైనా పురుషులకైనా. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజే స్త్రీలతో సహవాసం చేయకము. ద్రాక్షరసం తాగుట రాజులకు తగదు, లెమియోలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడాలను మరుతురు, దీనులకు అందరికి అన్యాయం చేయుదురు. ప్రాణము పోవుచున్న వారికి మద్యము నీయుడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇకను తలంచుకుందురు. మోగవారికి దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. బిడ్డలకి తల్లి ఎలా నూరిపోస్తుందంటే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమం విస్తరిస్తుందో అక్కడ నువ్వు నోరు తెరవాలి. మొట్టమొదటిగా తల్లే చెప్పాలి. ఆ బాధ్యత తల్లి ఒడిలోనే బిడ్డ మాటలు నేర్చుకుంటాడు. కాబట్టి ఆ తల్లికి ఎలాంటి దేవుడు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాడో చూడండి, బిడ్డలకు ఎలా నేర్పమని. దీనులను శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగింపము. 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అలాంటి గుణవతి అయిన భార్య ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా ఆ గుణవతి అయిన భార్యకు తగ్గట్టుగానే బిడ్డలను పెంచుతుంది. అదే కదా ఇందాక మనం చదివిన తిమోతి పత్రికలో కూడా ఆ పాపం చేశారని చెప్పిన తరువాత కూడా వెంటనే నెక్స్ట్ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 13వ వచనం చదివాం కదా, 15వ వచనం చూడండి. అయినా కూడా, అంటే స్త్రీ మోసపరచబడినా కూడా, ఆమె పాపంలో ఉన్నా సరే, ఆమె పాపం చేసినా సరే, మరలా దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప ఏంటంటే, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసృతి ద్వారా ఆమె రక్షించబడును. ఆమె మాత్రమే కాదు, ఆమె బిడ్డలను కూడా రక్షించుకుంటది. ఇదే సామెతల గ్రంథం మొత్తం మనం చదివితే, ఏ భార్య అయితే గుణవతిగా ఉంటుందో ఆ భార్య తన బిడ్డలకు ఎలా పెంచుతుంది అంటే స్వస్థ బుద్ధి. కానీ మనము స్వస్థత అనేది బుద్ధికి చూస్తామా, శరీరానికి చూస్తామా? మనం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని మెడిసిన్ ఉన్నాయో చూడండి, అవన్నీ కూడా మన శరీరానికి శుద్ధి కోసమే చూస్తున్నాయి. కానీ మన ఆత్మకు శుద్ధి కలగడానికి కనబడేది ఏది ఉండదు. అది కేవలం వాక్యం మాత్రమే. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఆ తల్లి, ఆ గుణవతి అయిన భార్య ప్రతిరోజు పఠిస్తూ, ధ్యానిస్తూ, చదువుతూ ఉందనుకోండి, ఆమె స్వస్థ బుద్ధి కలిగి ఉంటది. ఆటోమేటిక్ గా ఆ వాక్యం రోజు వింటూ, చదువుతూ, ప్రకటిస్తుంటే విశ్వాసరాలు అవుతుంది. ఆటోమేటిక్ గా దేవుని యొక్క ప్రేమను రుచి చూచి ఎరుగుతారు. విశ్వాసము, ప్రేమ, దానితో పాటు పరిశుద్ధత వస్తుంది. ఇంత మంచి లక్షణాలతోటి ఏ కుటుంబంలో తల్లిలు అయితే ఉంటారో ఆటోమేటిక్ గా వారి బిడ్డలను కూడా అలాగనే పెంచుతారు. దీనితో పాటు ఇంకొక మంచి విషయాన్ని కూడా చూద్దాం. బిడ్డలు మాత్రమే కాదంట, తన భర్తను కూడా కాపాడుకుంటారంటండి. ఏ కుటుంబంలో అయితే భార్య గుణవతురాలుగా ఉంటుందో, భక్తిపరురాలుగా ఉంటుందో, ఆమె బిడ్డలు మాత్రమే కాదంట, తన భర్తను కూడా కాపాడుకుంటుందంట, పాతాళానికి వెళ్లకుండా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి.
నిజంగా మన కుటుంబాల్లో స్త్రీమూర్తులు అలా ఉన్నారో లేదో ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకోవాలి. పురుషులేమి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. పురుషుల గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. పురుషులు కూడా ఏం తక్కువ కాదు. స్త్రీలకి పురుషులకి ఇద్దరికి ఈక్వల్ గా ఉంటాయి. ఏదైనా సరే దేవుడు ఇద్దరికి ఈక్వల్ గానే ఇచ్చాడు. వారి యొక్క బాధ్యతలైన ధర్మాలైనా ఇద్దరికి ఈక్వల్ గానే ఉంటాయి. వారి యొక్క పాత్రలను బట్టి వేరుగా కనబడితే తప్ప, ఇక్కడ నీ భర్త మారాలి అంటే ఖచ్చితంగా పవిత్రమైన నీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే మారిపోతాడంట. ఇక్కడేమో తిమోతి గారు ఏమంటున్నాడంటే నీ బిడ్డలు కూడా నువ్వు రక్షించుకుంటావు. ఇక్కడ సొలొమోను గారు ఏమంటున్నాడంటే గుణవతి అనే భార్య తల్లి తన బిడ్డలకు నీ బలమున స్త్రీలకి ఇయ్యకు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నీ నోరిప్పు, నువ్వు మౌనంగా ఉండొద్దు. దీనులకు దిక్కులేని వారికి నువ్వు సహాయం చేయాలి. వాటితో పాటు ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో ఉన్నాము 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తుందంట. తర్వాత 20వ వచనంలో, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతిలో చాపును. తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. అంటే ఇంటి వారికి ఏదో ప్రమాదం జరుగుతుంది, ఏదో ఇబ్బంది ఉందని ఆమె భయపడదంట. ఎందుకంటే అన్ని ముందుగానే సెట్ చేసుకుంటుందంట. 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. నీ భర్త 10 మందిలోకి వెళ్ళి గౌరవంగా అతను కూర్చోవాలన్నా, తను గౌరవంగా మాట్లాడాలన్నా, 10 మందితో అతను నిలబడాలంటే ఆ ఘనత ఎలా వస్తుందంటే నీ భార్యను బట్టి వస్తుందంటే వాక్యం. నిజంగా అది ప్రతి పురుషునికి ఉందో లేదో ఎవరి కుటుంబంలో వారికే తెలుస్తుంది. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. భర్తగా నీకు రావాల్సిన ఘనత నీ భార్యను బట్టి వస్తుంది. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు. అతను ఎక్కడ కూర్చున్నా సరే తన ఘనత తనకు కనబడుతుందంట, తన భార్యను బట్టి. అంటే స్త్రీమూర్తులకి వారు స్టార్టింగ్ లో అవ్వమ ద్వారా పాపం వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో వారి బాధ్యతలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఇరవై 5వ వచనంలో, బలము ఘనతయు ఆమెకు వస్త్రములంట. బలము ఘనత కూడా ఆమెకు వస్త్రాలంట. ఇలాంటి బలమైన స్త్రీ, ఘనత కలిగిన స్త్రీ తన బిడ్డలను ఎలా పెంచుతుందండి? ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటది? ఉదయాన్నే చీకటితోనే లేచి తన ఇంటి వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుందంట. అంటే ఆరోగ్య విషయంలో కూడా తన కుటుంబం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటుందో చూడండి. ఆమె బలము కలిగిందా ఉంది. ఇప్పుడు ఆమె బలహీనంగా, నించోడానికి ఓపిక లేకుండా, కూర్చోడానికి ఓపిక లేకుండా, పని చేయడానికి ఓపిక లేకుండా ఉందనుకోండి, కుటుంబ పరిస్థితి ఏంటి? అవన్నీ చెప్పుకుంటూ వచ్చు. 26వ వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఇందాక మనం చదివాం కదా ద్వితీయోపదేశ ఖండంలో. జ్ఞాన వివేకము కలిగిన సమాజం అంట తన ప్రజలు. అలాంటి జ్ఞానము వివేకం కలిగిన ఆ కుటుంబంలో ఆ స్త్రీ ఉండటం వలన ఆ కుటుంబ పరిస్థితులు ఎంత గొప్పగా, ఎంత ఘనతగా కనబడుతున్నాయి చూడండి సమాజానికి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా ఏ కుటుంబంలో కనబడతాయో ఆటోమేటిక్ గా తెలియకుండానే ఆ కుటుంబానికి దేవునికి మహిమ వస్తుంది. ఆ కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే అందం అంటే ఆల్రెడీ పురుషుల కంటే స్త్రీలే చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే అది దేవుడికి నచ్చి చేశాడు. అట్టని పురుషులు అంద విహీనులని కాదు. మన రూపం ముందుగా దేవునికి నచ్చిచ్చాడు. ఈ రూపం నేను ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలని మొట్టమొదటిగా దేవుడికి నచ్చి ఈ రూపాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ రూపానికి మనం ఏం పెయింట్ వేయాల్సిన అవసరం లేదు. దేవుడికే నచ్చిన దాన్ని మళ్ళీ మనం పెయింట్ వేయాల్సినంత అవసరం ఏం లేదు. శుభ్రంగా ఉంటుంది తప్పేమి కాదు, కానీ అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటే అది పాపానికి దారి తీస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఇలాంటి కుటుంబ పరిస్థితులు ఉన్నప్పుడు
ఆ కుటుంబంలో పెరిగే పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయి? అదే సామెతల గ్రంథంలోనే ఆ భార్య గురించే మాట్లాడుతూ, ఎలాగో భార్య భర్తల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 12వ అధ్యాయము 4వ వచనంలో 12వ అధ్యాయం 4వ వచనంలో సామెతల గ్రంథం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. ఏ భార్య అయితే సిగ్గు తెస్తుందో తన ఎముకలకు కుళ్ళు అంట. ఇప్పుడు కిరీటం ఎక్కడ ఉంటుందండి? మామూలుగా పురుషులుగా మనం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాం కదా, నేను పురుషుణ్ణని అధికారాన్ని చూపిస్తూ అజమాయిషి చేస్తూ ఆడవాళ్ళని చెప్పు కింద పెట్టుకోవాలి, కాళ్ళ కింద పెట్టుకోవాలని ఏదో సిద్ధాంతాలు రాసుకున్నారు కదా. కానీ దేవుని దృష్టిలో అలాంటిది ఏమీ లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు అని మీరు తెలుసుకునవలని కోరుచున్నాను. ఇక్కడ పురుషుడు ఏమి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. నువ్వు కేవలం మొండానివి, నేను చెప్పినట్టుగా నువ్వు నడవాలి అని ఏం పెత్తనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అది వారి యొక్క పాత్రలను బట్టి పురుషుణ్ణి స్త్రీకి శిరస్సుగా ఇచ్చాడు. అయితే అదే దేవుడు అదే శిరస్సు పైన స్త్రీని ఉంచాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. స్త్రీకేమో శిరస్సు పురుషుడైతే పురుషునికి ఘనత ఎక్కడొస్తుంది? ఆ శిరస్సు మీద తన భార్య కిరీటముగా ఉంటే అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరికి ఘనత అంట. అదే సామెతల గ్రంథంలో మనం చదివింది. ఇప్పుడు కిరీటం ఎక్కడ ఉంటది? తల మీద ఉంటది. తల లేదనుకోండి, ఒట్టి కిరీటం అంటే విలువ ఉంటుందా? ఒట్టి కిరీటం అన్నా విలువ ఉండదు. ఒట్టి తలే ఉండి ఆ తలకి పైన కిరీటం లేదనుకోండి, అన్ని తలలో ఇది కూడా ఒక తల అయిపోతుంది, దానికి విలువ ఉండదు. ఇప్పుడు ఏది ఘనత, ఏది మహిమ అంటే, మొండానికి శిరస్సు ఉండాలి, ఆ శిరస్సు పైన కిరీటం ఉండాలి. అంటే భార్య భర్తలు ఇద్దరు దేవునికి ఎలా మహిమకరంగా ఉండాలంటే, భర్త ఏమో భార్యకు శిరస్సుగా ఉండాలి, ఆ శిరస్సు పైన భార్య కిరీటముగా ఉండాలి. ఊహించుకోండి ఎంత గొప్పగా ఉందో. అది దేవుడు కోరుకుంటుంది. సో అది ఎలా ఉండాలో మనకు తెలియదు కదా, అది ఎలా ఉండాలో కూడా మనకు తెలియదు. కాబట్టి దానికి కూడా బైబిల్లో మంచి సందర్భాలను చూపిస్తున్నాడు దేవుడు. సంఘంతో పోలుస్తూ మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో చెప్తున్నాడు దేవుడు. సంఘంతో పోల్చి మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో చెప్తున్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అటిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలా లోబడి ఉన్నాడో అలా ప్రతి భార్య కూడా భర్తకు అలా లోబడి ఉండాలి. మన కుటుంబం ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలంటే, మన ద్వారా సమాజంలో, లోకంలో, పాపంలో ఉన్నవారు దేవుని ఎదుకు రావాలంటే నీ బాధ్యతను, నీ ధర్మాన్ని మర్చిపోవద్దు. అందుకే ప్రభు వారిని చూపిస్తున్నాడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. ఇప్పుడు స్త్రీలందరూ ప్రభుకి ఎలా లోబడతారో అలా లోబడాలి. దానితో పాటు తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా లోబడ్డాడో సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఎక్కువ తక్కువ అని కాదు, సంకల్పాన్ని నెరవేర్చడానికి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా లోబడ్డాడో అలా ప్రతి స్త్రీ కూడా పురుషునికి లోబడాలి.
ఇక్కడ లోబడుతుంది కదా అని పురుషుడు భార్య మీద పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. వెంటనే 25వ వచనంలో పురుషులకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు మీ భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే, నేను సంఘాన్ని ఎలా ప్రేమించానో మీకు తెలుసు కదా పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే, నా ప్రాణాన్ని పెట్టాను. 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగానే బలిగాను అప్పగించుకోను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడంటే, బలిగా అర్పణగా తండ్రి అయిన దేవునికి తనను తాను అప్పగించుకున్నాడంట. అంతగా ప్రేమించాడు. నా భార్య మంచిది కాదు, నా మాట వినదు, ముక్కోపి, ఇలా నువ్వు మాట్లాడుతున్నావంటే దేవుని సంకల్పాన్ని నీ కుటుంబం ద్వారా నెరవేర్చలేవు. నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ రాదు. వ్యక్తిగతంగా మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలంటే మన బాధ్యతలు, మన ధర్మాలు మన అందరికీ గుర్తుండాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దామండి. అదేంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో 4 నుంచి చదువుతున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవాలు ఉండినను అవయములన్నిటినీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. అంటే ఇది మనకు అర్థం అవటానికి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది సేమ్ సందర్భం. ఏంటంటే, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు ఉన్నా కూడా వాటన్నిటికి వ్యక్తిగతంగా ఎలాంటి పని అవుతుందో అన్ని ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక అవయవాన్ని ఇంకొక అవయవంతో సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి, ఒకదానికొకటి విభేదించదు. అలాగనే కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి, ఒకరినొకరు విభేదించకూడదు. మరి ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరు విభేదించకూడదు. ఎందుకంటే వారిద్దరు ఏక శరీరం అని చెప్పాడు దేవుడు. వివాహం జరిగిన తర్వాత ఆ వివాహం అనే బంధం ద్వారా వారు ఏక శరీరం. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఆలోచించేద్దాం. ఏంటంటే, ఏక శరీరం అని ఎప్పుడయ్యారు? వివాహ బంధాన్ని బట్టి, ఆ మ్యారేజ్ ద్వారా వారిద్దరు ఏక శరీరం అయ్యారు. ఇప్పుడు అదే వివాహాన్ని బట్టి మన కుటుంబంలోకి మనతో పాటు ఇంకా అనేక మంది బంధువులు వస్తున్నారు కదా. వాళ్ళు చట్టపరంగా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. లా అంటే చట్ట ప్రకారం వాళ్ళు కూడా నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క, నీ తమ్ముడు. ఇలా చట్ట ప్రకారం వాళ్ళు కూడా నీ తోబుట్టువులు ఎలాగో, నీ రక్త సంబంధికులు ఎలాగో వారు కూడా అంతే. నీకు వారు వేరు కాదు. దేన్ని బట్టి? ఇదిగో నీకు జరిగిన వివాహ బంధాన్ని బట్టి. నీకు జరిగిన వివాహ బంధాన్ని బట్టి వారు కూడా నీకు మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, అత్త మామ కాదు. చట్ట ప్రకారం వాళ్ళు కూడా నీకు అమ్మ నాన్న. నిన్ను కన్నవారిని నీకు ఎలాగైతే రక్త సంబంధులు, అలాగనే నీకు జరిగిన నీకు జరిగిన వివాహాన్ని బట్టి వారు కూడా చట్ట ప్రకారం నీకు తల్లి తండ్రి. ఇప్పుడు వారు కూడా నీకు చట్ట ప్రకారం తల్లి తండ్రి అయినప్పుడు మరి వారిని నువ్వు ఎలా చూసుకోవాలి? పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరికి అత్తమామలు ఉంటారు కదా. చట్ట ప్రకారం వారు నీకు తల్లి తండ్రి అయినప్పుడు నీ సొంత తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావు వారిని కూడా అలాగనే చూసుకోవాలి. ఏరు బంధం ఉండకూడదు, వ్యతిరేక భావం ఉండకూడదు, ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు వారి మీద. ఎందుకంటే మనము జ్ఞాన వివేకము కలిగిన, ధర్మశాస్త్రాన్ని కలిగిన దేవుని పిల్లలం మనం. లోకస్తులు ఎలాగైనా బ్రతకొచ్చండి. లోకంలో ఉన్నవారు, వారికి ధర్మశాస్త్రం తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, వారికి కట్టడలు నీతి విధులు కలిగిన ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారు ఎలాగైనా బ్రతకొచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి, స్కూల్కి వెళ్ళని పిల్లవాడికి తేడా కనపడాలి. కానీ సమాజంలో మన ఇంటి పక్కన కూడా మనల్ని చూసి వీళ్ళు క్రైస్తవులేనా అన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఏంటి మీకంటే మేమే బెటర్ అంటున్నారు వాళ్ళు. అలా ఉంటున్నామంటే అర్థం దేవుని యొక్క లక్షణాలు మనలో కనబడటం లేదు. ఎందుకండి? ప్రతి కుటుంబంలో
ప్రతి కుటుంబంలో వివాహం అయిన తర్వాత ప్రతి కుటుంబంలో అత్త కోడలు ఉంటారు కదా. ఏ అత్త కోడలు గొడవ పడకుండా ఉంటున్నారు? అత్తైనా కోడలైనా ఇద్దరు స్త్రీలే కదా. కుటుంబాన్ని కడుతున్న వారు మీరే కదా. కుటుంబ బాధ్యత మీ చేతిలోనే పెట్టాడు కదా దేవుడు. మరి ఆ బాధ్యత మీ చేతిలో పెట్టినప్పుడు ఆ కుటుంబాన్ని ఎంత జ్ఞానయుక్తంగా కట్టుకోవాలి. బైబిల్ ఎంతమంది భక్తులు స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎంత గొప్పగా దేవుని కుటుంబాన్ని కట్టి దేవుని మహిమపరిచారు వారి కుటుంబం ద్వారా. పేరుకే క్రైస్తవులం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, వాక్యాలు చెప్తాము, ప్రతినిత్యం ప్రార్థనలో ఉంటాము. కానీ అత్తగా ఏ స్త్రీ కూడా పాత్ర సరిగ్గా పోషించటం లేదు. అక్కడ కూడా అత్త పెత్తనం. ఆ కుటుంబం ఎలా దేవునికి మహిమకరంగా ఉంటది? అట్ ద సేమ్ టైం ఏ కోడలు కూడా తన పాత్రను పోషించటం. ఆ పాత్రలని దేవుడే ఇచ్చాడు కదా మనకి. ఆ పాత్రలని దేవుడు ఇచ్చినప్పుడు ఆ పాత్రకు న్యాయం చేయకపోతే, ఇప్పుడు 6 సబ్జెక్టులో 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా మనం పాస్ అని వస్తుందా, ఫెయిల్ అని వస్తుందా? సో దేవుడు మనకి కుమారుడుగా మనకి స్టార్టింగ్ నుంచి పాత్రలు మనకు జనరేషన్ బట్టి మారుతూ ఉన్నాయి కదా, పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నాయి కదా. ఆ పాత్రలకు మనకు న్యాయం చేయకపోతే మనం ఫెయిల్ అయిపోతున్నాం కదా. కానీ బైబిల్లో అలా లేరండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగిన దేవుని పిల్ల అలా ఉండకూడదని వాక్యం మనకి ప్రతిరోజు చెబుతూనే ఉంది. అందుకే మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి, అందుకే ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, అందుకే దివారాత్రులు దాన్ని ధ్యానించమని చెప్తుంది వాక్యం. మామూలుగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతవరకు మనం విన్న వాక్యం సరిపోదా మన పరలోకానికి వెళ్ళటానికి? ఇప్పటి వరకు మనం విన్న వాక్య ప్రకారం బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోతాం. మరి ఎందుకు ప్రతిరోజు వినాలి, చదవాలి, ప్రకటించాలి? దివారాత్రులు దాన్ని ధ్యానించమని చెప్తాడు యెహోషువ గారితో కూడా. ఎందుకంటే మనము బలహీనం, పడిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏ పాత్రలో ఉన్న ఆ పాత్రకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మనము దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞలు ప్రతిరోజు పఠిస్తూ ఉంటేనే, ఆ వాక్యం అనే మందు మన హృదయంలోకి వెళ్తేనే అది ఫలాన్ని తీసుకుని వస్తుంది. ఇక్కడ ఏదో తల్లిదండ్రుల గురించి, భార్యాభర్తల గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. పిల్లలుగా మాకేం లేదనుకుంటారు. ఒకవేళ ఈ ఆన్లైన్లో ఎవరైనా వాక్యం ఉంటున్న పిల్లలు ఉంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు, పిల్లల గురించి కూడా పైనుంచి 28వ వచనం చాలా లక్షణాలు చెప్తాడు. ఎవరి హృదయంలో అయితే దేవునికి చోటు ఉండదో ఆ పిల్లలు ఎలాంటి వారు, ఆ తల్లిదండ్రులు ఎలాంటి వారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా మనం తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తల్లి స్వస్థ బుద్ధి, ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధతలందు నిలకడగా ఉంటే ఆ బిడ్డలు ఎలా ఉంటారు? ఇప్పుడు తల్లిదండ్రులుగా మనకే ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా, ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్టుగా, నువ్వు బహు జాగ్రత్త పడము, నీవు కనులారా చూసిన వాటిని మరవకున్నట్టు నీ హృదయంలో వాటిని భద్రపరుచుకో. మన హృదయంలో అవన్నీ భద్రపరుచుకున్నప్పుడు మన బిడ్డలు ఎలా పెంచుతాము? ఇదిగో దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞల ప్రకారమే పెంచుతాం, ఆ ప్రేమనే పంచుతాం. ఇప్పుడు ఆ ప్రేమను పంచి ఆజ్ఞల ప్రకారం పెంచితే, ప్రభు యొక్క శిక్షలో బోధలో మన బిడ్డలను పెంచితే, వారెందుకు మన మీద తిరుగుబాటు చేస్తారు? వారెందుకు మనకు లోబడరు? అదే చెప్తున్నారు కదా, తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు ఉన్నారు, వారు పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం కదా. మన బిడ్డల్ని మనం సక్రమంగా పెంచకపోతే అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం. అదే విషయాన్ని సామెతల గ్రంథంలో కూడా భక్తుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, నీ బిడ్డలు కొట్టే విషయంలో కూడా, వాళ్ళని పెంచే విషయంలో కూడా ఎంత బాధ్యతను మనకి చూపిస్తున్నాడో చూడండి. 23వ అధ్యాయము 13వ వచనంలో, 23వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనంలో, నీ బాలులను శిక్షించడం మానుకొనకము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాని ఆత్మలను తప్పించదు. ఏదో బిడ్డలు మన మీద తిరుగుబాటు చేయరు కాబట్టి, వారికి బలము చాలదు కాబట్టి వాడిని కొడుతున్నామని అనుకోవద్దు. బిడ్డలను కొట్టాలి. దేనికోసం కొట్టాలో తెలుసా? వాళ్ళు పాతాళానికి వెళ్లకుండా కాపాడటం కోసం కొట్టాలి. దేవుడు కొట్టమన్నాడు కదా, నేను ఇష్టం వచ్చినట్టు కొడితే నడవదు, బెత్తంతోనే కొట్టమని చెప్పాడు. అంటే కన్నాయనకి తెలుసు ఆ బాధ ఏంటో. ఇప్పుడు పక్కింట్లో పిల్లలు ఏడుస్తున్నారనుకోండి, మనకేమైనా బాధ అనిపిస్తుందా? పక్కింట్లో పిల్లవాడికి ఏదైనా జరిగింది అనుకోండి, మనకేమైనా బాధ అనిపిస్తుందా? అదే మన బిడ్డకి ఏదైనా జరిగితే నిద్రాహారాలు మానేస్తాం, తిండి తిప్పలు మానేసి బాధపడతాం. కారణం ఏంటంటే మన పేగు తెంచుకొని పుట్టారు కాబట్టి.
ఇప్పుడు అలాగనే దేవుడు కూడా తన స్వహస్తాలతో తల్లి గర్భంలో అవయవ నిర్మాణాన్ని చేసిన బిడ్డలను కొడితే ఒప్పుకాడు. బిడ్డల్ని జాగ్రత్తగా పెంచే విషయంలో, ప్రభు యొక్క శిక్షలోను బోధనను పెంచే విషయంలో వారిని బెత్తముతో కొట్టమని, వారిని సరిచేయటాన్ని కొట్టమని చెప్పాడే తప్ప వారిని ద్వేషంతో, పగతోటి, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకటం లేదని కొట్టకూడదు వాక్యం చెప్తుంది. ఏమంటే కుటుంబంలో ఇన్ని బాధ్యతలు, ఇన్ని కట్టడాలు అవసరమా? అవన్నీ ఉంటేనే ఆ కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆ కుటుంబంలోని ఆరాధన జరిగితే దేవుడు అంగీకరిస్తాడు. అవేవీ లేకుండా కేవలం మనము ప్రతిరోజు బైబిల్ పట్టుకొని చదువుతూ ప్రార్థన చేస్తూ ఈ లక్షణాలు ఏవి మనలో కనబడటం లేదనుకోండి, అసలు మనకు బైబిల్ ఎందుకండి? అదే కదా ఇందాక మనం చదివిన మొట్టమొదటి రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండంలో. మన ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనకి స్పందించే దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి లక్షణాలతో ఉన్నాడో ఆ లక్షణాలతో మనల్ని పుట్టించాడు. అవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి మర్చిపోకుండా ఉండటానికి గ్రంథస్థం చేసి ఆ నీతి విధులు గల ఆ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. వాళ్ళే జ్ఞాన వివేకంతో బ్రతకాలని చెప్పాడు. ఇంత జాగ్రత్త దేవుడి సైడ్ నుంచి తీసుకున్నప్పుడు, దేవుని పిల్లలుగా ఆ లక్షణాలతో మనం బ్రతకలేనప్పుడు, ఆ స్వరూప సుగుణాలు మనలో కనబడినప్పుడు మనకు బైబిల్ ఎందుకు? ఇంకా ఇంత కష్టపడి ప్రతిరోజు వాక్యం ఎందుకు వినాలి? 3 పూట్ల ఇంతమంది సేవకుల ద్వారా వాక్యం ఎందుకు వినిపించాలి? ప్రభువునకు వలె ప్రతి స్త్రీ కూడా, ప్రతి భార్య కూడా పురుషుకు లోబడనప్పుడు వాక్యం ఎందుకు? ఇంకా ప్రతి పురుషుడు కూడా భార్యను ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించలేనప్పుడు నీకెందుకు వాక్యం? ఇంకా అదేనండి వాక్యం అంతా మాట్లాడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, తల్లిగా తండ్రిగా మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తే మన బిడ్డలు ఆటోమేటిక్ గా పాతాళానికి వెళ్ళిపోకుండా కాపాడబడతారు. వారు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా, వారు ముసలివారైన తర్వాత కూడా నువ్వు నోరు పోసిన ఆ మాటలే వాళ్ళ హృదయాల్లో ఫలాన్ని తీసుకుని వస్తాయి. ముగించుకుందామండి, ఆల్రెడీ 9 అయిపోయింది. ఇప్పుడు మోషే గారి తల్లి ఎలా పెంచిందంటారు? మోషే గారి తల్లి ఎలా పెంచి ఉండొచ్చు? ఆయన 40 సంవత్సరాలు ఫరో కోటలో పెంచబడిన తర్వాత కూడా ఐగుప్తుడిని చంపి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడని, నేను రక్షకుడుగా దేవుడు నన్ను పుట్టించాడని ఎలా ఆయన హృదయంలో ఉంది? తల్లి ఎలా నూరు పోసిందో తెలియదు ఆ మాటలు, దేవుని మాటలు. సో 40 సంవత్సరాలు వేరే కుటుంబంలో పెంచబడినా కూడా పసి హృదయంలో తల్లి నాటిన మాటలు అలాగే ఉండిపోయాయి. నువ్వు ఇశ్రాయేలు జనానికి రక్షకుడుగా పుట్టావని ఆయనకి అర్థమైపోయింది మోషే గారికి. యెహోషువ గారు కూడా 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనంలో, మీరందరూ ఎలాగైనా ఉండండి, ఏ విగ్రహాలని, ఏ దేవి దేవతలను పూజించండి, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే ఆరాధిస్తాం, ఆ దేవుణ్ణే సేవిస్తాం, మీరు ఎటైనా వెళ్ళిపోండి. ఇసుకొచ్చేసింది పాపం యెహోషువ గారికి కూడా. మీకు నచ్చిన దేవి దేవతలను పూజించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయన్నే సేవిస్తాం అని చెప్తుంది. ఇప్పుడు ఇదే మాట మనము మన కుటుంబంతో చెప్పగలమండి? నేను, నా భార్య, నా బిడ్డలు, మా కుటుంబం అంతా కలిసి మీరు ఎలాగైనా బ్రతకండి, సమాజం ఎలా పాడైపోని, మేము మాత్రం దేవుణ్ణి సేవిస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని యొక్క కట్టడల ప్రకారం, దేవుని యొక్క నీతి విధుల ప్రకారం మేము బ్రతుకుతామని గుండె మీద చేసుకొని మన కుటుంబం చెప్పగలదా? అలా చెప్పాలని, అలా బ్రతకాలని, అలా దేవుని ఆరాధించాలని, ఆ బలమైన చేతి కింద మనం దేని మనసు కలిగి బ్రతకాలని ఈ వాక్యాలన్నీ మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే మనకి గ్రంథాన్ని ఇచ్చాడు, అందుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అదే మాట, ఇలాంటి ధర్మశాస్త్రం కలిగిన జనం ఏది అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు అక్కడ. ఇలాంటి ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు ఎవరు లేరు, మీరున్నారు. అప్పుడు మీకు వాళ్ళకి తేడా లేకపోతే మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉపయోగమే అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఎన్నో లోతైన విషయాలు నేర్చుకుంటున్న మనము మన వ్యక్తిగత జీవితాన్ని, మన వ్యక్తిగత కుటుంబాన్ని కట్టుకోలేనప్పుడు మనం ఎంత వాక్యాన్ని విన్నా ప్రకటించినా అది వృధా అయిపోతుంది. కాబట్టి అలాంటి జీవితం మనకెవరికి ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో రక్త సంబంధులుగా చేయబడిన మనము సంఘంలో ఎలాగైతే ఐక్యంగా ఉంటామో అలాగనే కుటుంబంలో ఉండాలి. వివాహం ద్వారా మన కుటుంబంలోకి వచ్చిన
మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా ఇలాంటి బంధాలు వచ్చాయో వారిని కూడా మన సొంత తోబుట్టులాగా చూసుకోవాలి. మన సొంత అమ్మా నాన్నలాగా చూసుకున్నప్పుడే మనం దేవునికి మహిమకరంగా కనబడతాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరూ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతో మరలా మమ్మల్ని హెచ్చరించిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. నిజానికి ఈ లోపాలన్నీ మా అందరిలో ఉన్నాయి నాయన. స్త్రీగా, పురుషుడిగా ఈ లోపాలన్నీ ప్రతి కుటుంబంలో ఉన్నాయి తండ్రి. పిల్లలుగా కూడా తండ్రి. అయితే మమ్మల్ని అందరినీ మన్నించండి నాయన. మీ చిత్తమైతే మీరు కోరుకున్నంత గొప్ప జీవితం క్రీస్తు ప్రభు యొక్క స్వరూపం మా అందు ఏర్పడే వరకు మా అందరికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఏ పాత్రలో మేము ఫెయిల్ అవుతున్నామో, ఏ పాత్రకు మేము న్యాయం చేయలేకపోతున్నామో ఆ పాత్ర విషయంలో తండ్రి ప్రతి ఒక్కరం గుర్తించి ఆ లోపాన్ని సరి చేసుకుంటకు మా అందరికి అవకాశాన్ని కల్పించిన నాయన. ఈరోజు తండ్రి మీరు స్త్రీలను ఎందుకు పుట్టించారు, వారికి ధర్మాలు ఏంటో కొన్ని మాత్రమే చూసాము తండ్రి. అలా మాట్లాడుకుంటూ పోతే మా జీవితమే సరిపోదు నాయన. మీరు మా పట్ల చూపించే ప్రేమ, స్త్రీలకు ఎలాగైతే బాధ్యతలు, ధర్మాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా పురుషులకు కూడా ఉన్నాయి తండ్రి. నిశ్చితమైతే ఆ విషయాలు కూడా మేము మాట్లాడుకుంటాము. పురుషుల్లో ఉన్న లోపాలు, స్త్రీల్లో ఉన్న లోపాలు తండ్రి, మీరు ఇచ్చిన గర్భఫలాల్లో ఉన్న లోపాలు, ఇవన్నీ సరి చేసుకుంటాకు మా అందరికి అవకాశాన్ని కల్పించిన నాయన. మరలా పాపమైన రోగంతో మేము ఈ లోకాన్ని విడవకుండా ఉండటం కోసమే ప్రతి నిత్యం తండ్రి మాతో మాట్లాడుతున్నావు. అందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఈ రోజు తండ్రి వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం తండ్రి వాళ్ళందరి జీవితాల్లో ఫలభరితంగా ఉండేలా సహాయం చేతండి. ఆ వాక్యానికి వారి హృదయం స్పందించలాగన, ఏ లోపం అయితే కనబడుతుందో ఆ లోపాన్ని సరి చేసుకునేలాగన వారందరి మనోనేత్రలు వెలిగించండి తండ్రి. మంచి మారు మనసును దయచేయండి నాయన. అలుపుడైన నాకు మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మహోన్నతుడి ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. మీతో సహవాసం చేసిన ఆయన నిద్రలకు వెళుతుండగా సుఖమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి రేపు ఉదయాన్నే లేచి మీ సన్నిధిలో తండ్రి అని పిలిచే భాగ్యం అందరూ ప్రసాదించమని ఉన్న పాటను మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వెరీ మచ్. పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడైన క్రీస్తు వారి కృప,